ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. అక్కడి నుంచి మాట్లాడతారు. బివి నరసింహస్వామి గారు అంటే ఎంత మహానుభావుడు. ఆయన చరిత్ర చూస్తే అసలు ఆయన బాబాకి ఎలా దగ్గరయ్యారు, అలాగే బాబా ఆయన ఎలాగ ఆదరించారు, అవన్నీ కూడా మనం బాగా తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. నిజంగా మహనీయుల యొక్క చరిత్ర వింటుంటే మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి బాబా మనకి వాళ్ళ ద్వారా సందేశాలు ఎన్నో ఇప్పిస్తారు. అవన్నీ మనం హాయిగా ఆనందంగా విందాం. అలాగే మన శకుంతల పరమేశ్వర్ గారి గురించి చెప్పాలంటే, మొన్న వాకాళ్ళలో జరిగిన జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనంలో ఆవిడ రావడం జరిగింది. అక్కడ మనకి కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి అద్భుతంగా తన యొక్క ప్రజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆవిడ ఎన్నో సత్సంగాలు చేయడం, అనేక చోట్లకి వెళ్ళి బాబా యొక్క సచ్చరిత్రలోని విశేషాలన్నీ కూడా ఆవిడ చాలా మంచిగా అర్థమయ్యేటట్లుగా చెప్పడం జరుగుతుంది. శకుంతల పరమేశ్వర గారికి స్వాగతం. అమ్మ, ISSBST మీకు స్వాగతం పలుకుతుందమ్మా. సాయిరామ్, మీరు మొదలెట్టండి. సాయిరామ్ అమ్మ, మొదలుపెట్టమ్మా. ధన్యవాదాలు సాయిరామ్. శ్రీ అన్మ్యూట్ చేసేయమ్మా. గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులందరికీ కూడా నా ఆత్మీయ వందనం. భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా ఎంచుకుంటాడో ఆయనకే తెలుసు. అలా ఈరోజు సాయి భక్తాగ్రేషుని గురించి చెప్పమని చెప్పి ప్రేరేపించడము, ఇలా చెప్పేందుకు నన్ను సంసిద్ధురాలను చేయడం, ఇదంతా కూడా బాబా యొక్క ప్రణాళికలో ఒక భాగం. అలా మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఇదిని మన తెలుగునాట భరద్వాజ మాస్టర్ గారు ఎలా ఇచ్చేశారో, మన తెలుగునాట వారిని కూడా వీరు అంతగా ప్రభావితం చేశారు. మద్రాసు దేశంలోనే కాకుండా ఇక్కడ కూడా ఆయన యొక్క ఏమంటారు ప్రచారం అద్భుతంగా చేసినటువంటి వారు. ఎలా ఏంటి అనేది బివి నరసింహస్వామి యొక్క జీవిత చరిత్రను గురించి మనం ఈరోజు అంతా కొంచెం క్లుప్తంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు చెప్పగలమో అంతవరకు విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎంతో మంది భక్తాగ్రేషులు, సాయి చరణాలకు చేరిన పుష్పాలు వీరంతా కూడా. అటువంటి బివి నరసింహస్వామి అనేటువంటి తెలియని సాయి భక్తులు ఎవరు ఉండరు. ఈయన మొట్టమొదట మనకి ఈ రోజుల్లో ఎంతో మంది అనుభవ సంహిత అని వచ్చింది. తర్వాత కొంతమంది 27 మంది సాయి భక్తులు అని చెప్పి ఇచ్చారు. అట్లా భక్తుల అనుభవాలు అని చెప్పి ఇచ్చి ఒక గ్రంథాన్ని రాసి, ఇంకా బాబాకు సంబంధించినటువంటి ఎన్నో రాసినటువంటి గొప్ప వ్యక్తి
ఆ చెట్టుకు కాసినటువంటి పుష్పము కాయ అనుకోవచ్చు, ఏదన్నా రాధాకృష్ణ వాదన స్వామి ఇట్లా అంటే తమ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీకలుగా మరొకటి దాన్ని సృష్టించిన వారు అనమాట వీరంతా మహాత్ములు. సాయి అనే మహావృక్షానికి కాసినటువంటి ఫలాలు మరికొన్ని ఫలాల్ని ఈ లోకానికి అందించాయి కదా. ఇక బివి నరసింహ స్వామి జీవిత చరిత్ర ఇప్పుడే చెప్పారు. అది ఎంత మనం లోతులోకి వెళ్ళినా అసలు ఆ జీవితంలో వారు అనుభవించినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో చక్కటి వారికి ఏమి ఇది 1875లో కోయంబత్తూరు దగ్గర ఒక చిన్న కుగ్రామంలో జన్మించారు బివి నరసింహస్వామి గారు. ఆ జన్మించిన ఆయన అచ్చంగి అయ్యారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మాల్, అచ్చంగి అమ్మాల్ వెంకటగిరి అయ్యార్ యొక్క గారాల పుత్రుడు మన బివి నరసింహస్వామి. ఈయన 1875లో పుట్టాడు. 1895 చక్కగా బిఎల్ఏ పట్టా తీసుకొని చక్కటి విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని ఎంచుకున్నాడు. న్యాయవాద వృత్తిలో ఉంటూ కూడా ప్రజాసేవలు చేయడములోను పురపాలక సంఘంలో అధ్యక్షుడిగా, నగర పురపాలక సంఘంలో కొద్ది రోజుల తర్వాత వాళ్ళు సేలం వచ్చేసారు. కోయంబత్తూరు దగ్గర ఉన్నటువంటి చిన్న కుగ్రామంలో జన్మించిన వీరు తర్వాత సేలంకు వచ్చేయడం జరిగింది. ఆ సేలంకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన నగరపాలక సంఘంలో కూడా అధ్యక్షుడిగా పనిచేస్తూ అనేక రకాల ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ఆసక్తిని కనబరుస్తూ ఆ విధమైనటువంటి ఆచరణ చేయగలిగినటువంటి గొప్ప నిరాడంబరుడు, శ్రేయోభిలాషి, పరులకు పరోపకారి అనవచ్చును అటువంటి వాళ్ళని. అట్లా చేస్తున్న ఈయన మన బాల గంగాధర్ తిలక్ ఎలాగైతే మనం కాకాశాబ్ తీసేది అనునేడుగా ఉంచుకున్నాడో అలా ఈయన కూడా ఇక్కడ మద్రాస్ మెజిస్ట్రేట్ లో పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన బాలగంగాధర్ తిలక్ కూడా అనునేడుగా ఉన్నాడు. ఇలా ఇన్ని జరుగుతూ ఉన్నాయి. 1912 నుంచి 1926 దాకా ఈయన జీవితంలో జరుగుతున్నాయి. కానీ అతని జీవితం అంతా కూడా ముళ్ళబాటేనండి. ఈ రోజు మనం అద్భుతంగా ఆయన గురించి అద్భుతమైన పుష్పం అనుకుంటున్నాము, ఒక కమలం అనుకుంటున్నాము, ఒక పండు అనుకుంటున్నాము. కానీ ఆ పండు అంతగా మారేదానికి ఆ మధుర ఫలాలను ఇచ్చేందుకు తను ఎన్ని ముళ్ళ దెబ్బలు తిన్నదో అది బివి నరసింహస్వామి జీవిత చరిత్ర మనకి తెలియజేస్తుందండి. జీవితంలో ఏది శాశ్వతం కాదు చెప్పడము ఒకటి ధర్మం, కానీ దాన్ని తీసుకొని అనుభవించి చూడండి. ఒకరు చనిపోతేనే విరాగంతో వైరాగ్యంతో ఇక లేదు జీవితం అనుకునేటువంటి మనము ఎక్కడ. ఆయన బివి నరసింహస్వామి తల్లి ప్లేగు వ్యాధితో చనిపోతుంది, తండ్రి కలరాతో చనిపోతాడు. ఇలా ఇద్దరు చనిపోయిన తర్వాత ఆయనకి పిల్లలు మంచిగా చక్కగా అప్పటికే కొంతమంది కుమార్తెలు, భార్య కూడా చనిపోతుంది, ఆయన్ని భార్య వదిలేస్తుంది. బిడ్డలిద్దరూ నీటి గుంటలో పడి ఇద్దరు చనిపోతారు. అప్పుడు కొంతమంది కూతుర్లకు వివాహం జరిగిపోయి ఉంటుంది, వారు చక్కగా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయి ఉంటారు, సీతామహాలక్ష్మి ఇలా వాళ్ళు కొంతమంది సంతానం అలా వెళ్ళిపోయారు. అంటే ఒకదాని నుంచి ఒకరు చనిపోతేనే జీవితంలో తట్టుకొని లేసేందుకంటే తనను కని భూమి మీదకు తీసుకొచ్చినటువంటి తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు. అర్ధాంగి కానీ జీవితం దాకా ఉంటానన్న శ్రీమతి అడుగుతున్నటువంటి బిడ్డలిద్దరు కూడా ఆ గుంటలో పడి చనిపోయిన తర్వాత ఇవన్నిటిని చూసుకుంటా అప్పుడు మంచి ఐశ్వర్యవంతంలో ఉన్నాడు, మంచి ఆ సంపన్న కుటుంబమే, పరోపకారం చేస్తున్నాడు, అన్ని ఉన్నాయి. కానీ ఈ విధంగా అంటే ఎంత మందికి అలాంటి స్థితిలో చింతల కొలిమిలో కూరుకోకుండా భగవత్ యొక్క అన్వేషణ కోసం మళ్లించాలి మనసును అనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాస కలగడమే నరసింహస్వామి యొక్క అదృష్టము. అరే ఈ జీవితం క్షణికము, ఏమీ లేదు అని ఎన్నో ఆ యొక్క మానసిక ప్రశాంతతకు ఎన్నో క్షేత్రాలను ఆయన సందర్శించాడు. అయినప్పటికీ ఆ మానసిక ప్రశాంతత దక్కడు. ఆ సేలంలో ఉంటూ అక్కడ కొంచెం లక్ష్మీనారాయణ మందిరాన్ని కూడా నిర్మించుకొని దాని బాగోగులు చూసుకుంటూ అలా అయినా చూద్దాం, లేదు అన్వేషణకు బయలుదేరాడు. ఒరే నా మనసులో కలిగేటువంటి ఈ కడలిలో, నా మనసు అనే కడలిలో కలిగేటువంటి ఈ కల్లోలాను తీర్చగలిగేటువంటి సద్గురువు ఎవరు, ఎక్కడున్నారు, వీటి నుంచి అన్నిటినీ బయటేసే వాళ్ళు నాకు కావాలి అని చెప్పి గురువు అన్వేషణకు బయలుదేరాడు మన బివి నరసింహస్వామి. అలా బయలుదేరిన ఆయన అరుణాచలం కంచిలో భారతి తీర్థానంద స్వామి అప్పుడు ఆయన ఉన్నాడు పీఠాధిపతి, ఆయన దగ్గరికి చేరాడు. ఆయన దగ్గర నుంచి ఆయన ఇక్కడ కాదు నాన్న నువ్వు బయలుదేరి అంటారు. అక్కడి నుంచి మరలా
మన అరుణాచల రమణేశ్వరి దగ్గరికి వెళ్తాడు. అరుణాచల రమణేశ్వరి దగ్గరికి వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడ ఉంటాడండి. అక్కడ నెలల పాటు ఉన్నప్పటికీ కూడా ఆ అరుణాచల రమణేశ్వరుడు దగ్గర నుంచి ఆయన చూసి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని అక్కడ ఆవిష్కరించాడు. అంటే రాశాడు. అప్పటిదాకా రమణ మహర్షి యొక్క ఖ్యాతి కొంచెంగా ఉంది. అది చక్కగా మంచి విశ్వవ్యాప్తమై ఆ గ్రంథము పాశ్చాత్యులు కూడా, అంటే ఇతర దేశాల వారు కూడా రమణ మహర్షి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆయన దర్శించి ఆత్మ లబ్ధిని పొందాలని వచ్చినటువంటి వాళ్ళు ఆ గ్రంథం ద్వారా ఎంతో మంది ఉన్నారు అరుణాచలాన్ని. అలా అరుణాచలంలో ఉన్న తర్వాత ఆయన చెప్పాడు, ఆయన అడుగుతాడు, స్వామి ఇవన్నిటిని కూడా వదిలించుకోవాలి, ఈ మానసిక సంక్షోభాన్ని నుంచి బయటపడాలంటే ఎలా ఉండాలి ఏంటి అని అడిగినప్పుడు, నాయన నేను నీ గురువును కాదు, నీకు అవన్నీ బోధించేందుకు ఉత్తరాదిని ఉన్నాడు నీ గురువు, ఆయన వెళ్ళి కలుసుకోవయ్యా అని చెప్తాడు. సరే, అక్కడ ఆ ఉత్తరాది నుంచి అక్కడి నుంచి చిన్నగా బయలుదేరుతాడు. కాలినడకన వెళ్తాడు, చెందుతాడు, పండరీపురం చేరుకుంటాడు. పండరీపురం చేరుకున్న తర్వాత అక్కడ ఆ చంద్రభాగా నది తీరాన ఒక అమ్మ నాణ్యాలు తీసుకొని ఆ నాణ్యాలన్నిటినీ నీళ్ళలోకి విసిరేస్తూ ఉందట. మన బాబా గారు కదా ఎలా ఒక నాణ్యాన్ని తీసుకొని ఇది తాత్యాది, ఇది శ్యామాది, ఇది ఇంకోటి అని చెప్పి తీసుకొని ఎలా అయితే వాటిని అరగదీసేవాడో, ఈ అమ్మ ఎవరైనా ఇచ్చిన నాణ్యాల్ని ఆ చంద్రభాగా నదికి చెప్పి వాటిని శుద్ధి చేయమని చెప్పి, అంటే ఆ జీవులను శుద్ధపరచమని ఆ చంద్రభాగా నదిలో విసిరేస్తూ ఉండేది. ఆమెను చూశాడు. ఆమె ఇంకొకటి, ఆమె చేతిలో, అమ్మ పేరు బాబుబాయి అమ్మ, ఒక అవధూత ఆమె. ఆ బాబుబాయి అమ్మకి ఆ 3 పుల్లల్ని కట్టివేసి చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నట. అమ్మా ఏంటి మీరు దీన్ని ఇలా పట్టుకుని ఉన్నారు అని చెప్పి స్వామి ఆమెని ప్రశ్నిస్తారట. స్వామి ప్రశ్నించగానే, నాయన ఈ 3 పుల్లలు 3 గుణాలయ్యా, ఈ 3 గుణాలను నేను కట్టి పడి ఉంచుకున్నానంటే, జీవుడు కర్మ ఆధారితంగా వస్తే ఈ దేహాన్ని ధరించిన తర్వాత గుణాలను బట్టి మనం నడుస్తూ ఉంటాము. ఆ గుణాలు మనందరికీ తెలుసు కదా, సత్వరజ తమో గుణములు అనేటువంటి 3 గుణముల చేత మనము నడుస్తూ ఉంటాము. సత్వగుణ ప్రధానితుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే, ఎవరినైనా కూడా నొప్పించకుండా చేయకుండా అలా ఉంటాడు. అంటే మనం చెప్పాలంటే ఒక సద్గుణాల రాశి అవుతూ ఉంటాడు. కానీ ఏ వ్యక్తిలోనూ ఒకే గుణము అనేది ఉండదండి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఇవన్నీ కూడా వాటి వాటి అవసరాల సమయంలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా రజోగుణంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అహంకార పూరితులై ఉంటారు, మా మాటే నెగ్గాలనుకుంటారు, స్వార్థంతో ఉంటారు, కాంక్షతో ఉంటారు, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. కీర్తి కాంక్ష ఉంటుంది, అన్ని రకాల కాంక్షలు ఉంటాయి. ఇక తమో గుణం చెప్పాలంటే, తమో గుణంలో ఉన్నవాడు స్వార్థపూరితమైన ఆలోచనతో ఉంటూ తాను ఎదగడు. ఇప్పుడు మనకి చరిత్రలో ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే, ఒకే తల్లి గర్భాన జన్మించినటువంటి 3 గుణాలు ఇవి. ఆ ముగ్గురు కూడా రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఈ ముగ్గురు ఒకే గర్భాన జన్మించినటువంటి వారు. ఒకరు రజోగుణ ప్రతీకలు, ఒకరు తమోగుణ ప్రతీకలు, ఒకరు సత్వగుణ ప్రతీకలు. విభీషణుడు సత్వగుణానికి, తమో గుణానికి కుంభకర్ణుడు, రజోగుణానికి రావణాసురుడు. ఇలా మనం తీసుకుంటే ఎలా ఉంటది ఒక ఆ యొక్క గుణాలతో, అంటే అటువంటి గుణాలతో బాధింపబడుతున్నా మనం అంతా కూడాను. నేను గొప్ప, నాది గొప్ప, నా వల్లే అనేటువంటివే కదా ఈ గుణాల చేత ఏర్పడినటువంటి భావాలు. అందుకని అమ్మ చెప్పారు, వాటిని కట్టి పట్టి ఉంచుకోన్నా నాన్న అని చెప్పారండి. సరే, అలా అమ్మ వెళ్ళిపోతూ ఉంది. ఎలా అయినా అమ్మను కూడా, అమ్మ వెనికీట స్వామి కూడా వెళ్తున్నాడు. ఎందుకు అంటే ఆ తెలియని ప్రదేశాల్లో నడక, డబ్బు చేతిలో డబ్బు లేదు, నడక నడిసి ఎక్కడ ఎవరు అంటే ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు స్వామి. ఆమెలో ఉన్నటువంటి దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆమె స్వామిని ఆకర్షించాయి. అందుకని అమ్మతో ఆయన అలా నడిచేలాగా ప్రేరేపించాయి. అప్పుడు అమ్మ వెనక తిరిగి, ఎక్కడికి నాయన వస్తున్నావు అన్నాడు. అమ్మ మీతో వస్తున్నాను అంటాడు స్వామి. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు బ్రాహ్మణుడివి కదా, నేను శ్మశానంలో ఉంటాను, అక్కడికి అయినా నేను మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తానమ్మా అంటాడు స్వామి. సరే, అలా వారు అమ్మ వెళ్తుంది. అమ్మ వెనికిడతా
నరసింహస్వామి కూడా బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏం కావాలి నాన్న అంటే, నాకు భగవంతుని దర్శనం పొందాలని ఉందమ్మా, ప్రస్తుతానికి చాలా ఆకలిగా ఉంది అంటాడు. చూడండి, ఒక వాత్సల్యపు ఒక బిడ్డ తన ఆకలిని తల్లి దగ్గర వ్యక్తపరచగలడు అని ఆ యొక్క ఆకలిని ఆ తల్లికి చెప్పాడు. అలా నానా అని చెప్పి అంటుందమ్మ. కొద్దిసేపటికి మంచి 5 స్టార్ హోటల్లో పనిచేసేటువంటి ఆ వ్యక్తులు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉంటారో అటువంటి వస్త్రధారణ కలిగినటువంటి వ్యక్తి పంచవర్ష పరమాణాలను తీసుకొని ఆ శ్మశానంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అన్నీ కూడా అక్కడ స్వామి దగ్గర పెట్టారు. చక్కగా తిని ఆయన ఆత్మారాముని సంతృప్తి పరుచుకొని ధన్యవాదాలు చెప్తాడు అమ్మ. సరే, ఈ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, అమ్మా ఇంకేం కావాలి నామ్మా, ఆ పండరీనాథుని దర్శించాలమ్మా అన్నాడు. అప్పుడు అంటుందమ్మ, ఓరి మూర్ఖుడా, ఇప్పుడు వచ్చిన వాడు ఎవడనుకున్నాడు రా నువ్వు? ఆ సాక్షాత్ పండరీనాథుడే. దైవాన్ని దర్శించాలని కోరిక ఒక్కటి ఉంటే చాలదు, దైవం ఏ రూపంలో వచ్చినా గుర్తించగలటువంటి ఎరుక ఉండాలి అని చెప్పి వివి నరసింహస్వామికి అమ్మ చెప్పడం జరుగుతుందన్నమాట. చెప్పి అక్కడ వాళ్ళ సంభాషణ అయితే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, స్వామి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఉన్నటువంటి గురు పరంపర తత్వంలో అనేక రకాలైనటువంటి గురువులు ఉద్భవించి ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఎరుకతో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన వివి నరసింహస్వామి జీవితంలో ఎక్కడ చూడండి, రమణ మహర్షి గారు ఆత్మ విచారణ తత్వంలో నేను అంటే ఏదో తెలుసుకుంటే మరి ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేనటువంటి జ్ఞానతత్వంలో ఉన్న ఆయన కూడా, నాయనా నేను నీకు గురువుని అని చెప్పలేదు, నీ గురువు ఫలానా చోటున్నాడు అక్కడికి వెళ్ళను. మన ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే మరలా మనల్ని పట్టించుకోరేమో చేయరేమో. అలాగే బాపుబాయి అమ్మ చెప్పారు, మరలా మన నారాయణ ఖేడ్ మహారాజు చెప్తారు, ఇలా మెహర్ బాబా, ఇలా రకరకాలుగా ఆయన దర్శించిన ప్రతి ఒక్కరు కూడా నీ గురువు ఉత్తరాదిని ఉన్నాడు, కలుసుకో. ఫలానా గురువు అని ఎవరు చెప్పరు. ఆ ఉత్తరాదిని నీ గురువు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకొని కూడా చెప్పండి, నీ కోసం నీ గురువు ఎదురు చూస్తున్నాడు. అప్పటికి బాబా దేహం చాలించి ఉన్నారు కదా, దేహాన్ని వదిలేసి విశ్వాత్మగా ఉన్నాడు. మరి ఎదురు చూడటం ఏంటి అంటే, నిత్య సత్యుడైన భగవంతుడు తన వారి కోసం, అప్పుడు మనకు కాకాశాబ్ది చరిత్రలో కాకాశాబ్ కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ శ్యామాన్ని పంపించారో, అలా ఈయన వెళ్ళిన చోటల్లా కూడా ఫలానా చోట ఫలానా దగ్గర నీ గురువు ఎదురు చూస్తున్నాడు అని చెప్పిస్తూనే ఉన్నాడు స్వామికి. సరే, ఏంటబ్బా ఇక్కడ రమణ మహర్షి దగ్గర ఉన్నాడు. తర్వాత మరలా హుబ్లీ బయలుదేరి హుబ్లీలో సిద్ధారూఢ స్వామి దగ్గరికి చేరుతాడనమాట. అక్కడ కొద్ది రోజులు ఉంటాడు. అక్కడ పంచదశి యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథాలని ఆయన చదువుతాడనమాట మన స్వామి. అక్కడ చదివినా వాటన్నిటిని చదువుతున్నా ఈ మహాత్ముల సాంగత్యాన్ని పొందుతున్నప్పటికీ కూడా ఆయన కావలసినటువంటి సమాధానం, మనసుకు స్వాంతన అవి లభించలేదు. ఇప్పుడు మనం అంటూ ఉంటాం, మహాత్ముల యొక్క సాంగత్యము చేత వాళ్ళ యొక్క దర్శనము చేత మనసుకు స్వాంతన చిక్కుతుందని. కానీ అదే నిజమైనప్పుడు రమణ మహర్షి ఎంత గొప్పవారు, బాపుబాయి అమ్మ కావచ్చు, సిద్ధారూఢ స్వామి, వీళ్ళందరి సమక్షంలో మన యొక్క వివి నరసింహస్వామికి స్వాంతన లభించి ఉండాలి కదా. మరి ఎందుకు లభించలేదు అంటే, ఎవరి యొక్క రుణానుబంధము చేత ఎవరికి మనం చెందిన వారమో వారి దగ్గరే మనం, అది ఒక మనసు స్వాంతన అంతో ఇంతో చిక్కపోతే తన యొక్క ఆత్మ విచారణకు సంబంధించినటువంటి అంశం తన హృదయాన్ని పట్టుకోలేదు. అది ఇప్పుడు సాక్షాత్ పండరీనాథుణ్ణి అలా చూపించిన అమ్మకి ఎంత శక్తి సామర్థ్యాలు, ఎంత సమర్థత ఉంటుంది. కానీ ఈయన చేరవలసినటువంటి గమ్యము, చేరుకోవలసినటువంటి ఇది మరొకటి ఉంది. ఈయన ద్వారా అలా చేరుకోవడం వల్ల ఈయన ద్వారా సాయి తత్వం మరింత విశ్వవ్యాప్తం కావలసినటువంటి మరో నగ్న రహస్యం కూడా అందులో దాగి ఉంది. కాబట్టి ఆ సిద్ధారూఢ స్వామి దగ్గర కూర్చొని యోగ వాసిష్టకము ఇవన్నీ చక్కగా చదువుతాడు. చదివిన తర్వాత అక్కడి నుంచి మరలా బయలుదేరుతాడు. ఇక్కడ అహ్మద్ నగర్ అనే దగ్గర చేరుతాడు. అహ్మద్ నగర్ లో కొంచెం ఒక పూణే బాబా ఒక దర్గాని కూడా దర్శిస్తాడనమాట. వాళ్ళు చెప్తారు, మేము కాదు నీ దర్శనం
నీవులు అని చెప్పి అక్కడ సమాధి దగ్గర కూడా ఆయనకి వినిపిస్తుంది అనమాట. సరే, మరొక చోట నారాయణ మహారాజ్ కేక్గామ్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత ఈయనకు వస్తుంది అనమాట సందేహం. అరే, ఈయన ఇలా ఉన్నారు, వీళ్ళంతా కూడా కుంగుడి ఉన్నారు, ఈయన కానీ నిజంగా కూడా సాధు సత్పురుషుడై సాధు సంగమం అయితే నా అక్కడ ఉన్నటువంటి పిచుకల్లో ఒక పిచుక వచ్చి నా నెత్తిన వాలాలి అని చెప్పి నరసింహస్వామి అక్కడ సంకల్పించుకున్నాడు. సర్వాల యొక్క హృదయంలో ఉన్నది గ్రహించగలిగినటువంటి వారు సర్వజ్ఞులు సమర్థులు కదా సాధు సత్పురుషులు. అప్పుడు ఆ పిచుక అలానే వచ్చి స్వామి కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ పిచుక వచ్చి ఆయన శిరస్సుపై వాళ్తుందట. అప్పుడు ఈయన మహాయోగులు అని చెప్పి అనుకుంటారు స్వామి. అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. మంచి ఎక్కడ పోయినా పాపం ఆకలి అయినప్పుడు ఏం చేసేవారంటే బురదలో అలా కొట్టుకొని ఆ నీళ్లు తాగి ఆకలిని తీర్చుకుంటూ తన ప్రయాణాన్ని చూడండి ఎంతటి. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నా కూడా మనకి ఏ టైము లేదని చెప్పి ఏదో రకమైనటువంటి అసందర్భ ప్రేలాపనలతో కాలక్షేపం చేసేస్తూ ఉన్నాం మనము. ఎంతమంది మహాత్ములు మన ముందు వడ్డించిన విస్తరలా భగవత్ తత్వాన్ని ఆనందంగా జురుకోమని చెప్పి పాయసంలా మనకి ఎంత చక్కగా అరుగుదలగా ఇస్తే వాటిని స్వీకరించేదానికి కావలసినటువంటి మనసు లేకుండా మనం రకరకాల కాలయాపన చేసేస్తూ ఉన్నాము. చేసి జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటూ దుఃఖాలమయం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. కానీ స్వామికి ఈ రోజుల్లో మనందరికీ బాబా అంటే కరతలా మలకం. అబ్బా పిలిస్తే పలికేవాడు. స్వామికి ఎందుకు అంత ఆర్తిగా ఆయన బయలుదేరుతున్నాడే, ఎంత ప్రయాస చూడండి. దారి నాకు ఆకలి, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఖాళీ బాటన ప్రతి చోటకి. ఇప్పుడు మనం ఎక్కితే ఎక్కడైనా నుంచి ఇక్కడి నుంచి ఎక్కి దిగాలంటేనే మనకి కీళ్ళ నొప్పులు అంటాము, అవి అంటాము, ఇవి అంటాం. సరే, మరి స్వామి అన్వేషణ అంత తీవ్రంగా ఉంది. ఆయన పూర్వజన్మ సంస్కార బలం కూడా అంత బలంగా ఉంది కాబట్టి ఆయన అంతటి అన్వేషణని సాగించగలుగుతున్నాడు అంత కష్టాల కడల్లో కూడా. అలా వెళ్తున్నటువంటి నరసింహస్వామి అహ్మద్ నగర్ దగ్గర ఒక చోట కూర్చొని ఉన్నాడట. కూర్చొని ఉండగానే ఒక పకీరు కొద్దిగా పూరిని కొంచెం కూరని ఇచ్చి తినమన్నారట. తినమనగానే స్వామి అనుకున్నాడట, భగవంతుడు కరుణామయుడే కానీ లోబి కూడా అన్నాడట. ఈయనకి బాగా ఆకలి అయిపోయే వాడికి మనం 2 మెతుకులు అలా చూపిస్తే ఏమి సంతోషం కలుగుతుంది? అలా అనుకున్నాడట. అనుకున్న మనుష్యనమే అప్పుడు స్వామి మరి కొద్దిసేపటికి 2-3 పూరీల్ని కొంత కూరని ఇచ్చి చక్కగా తినమని చెప్పి అప్పుడు అంటాడట, ఇన్ని రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నావు కదా, ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటే నీ శరీరం అస్వస్థతకు గురవుతుంది కాబట్టి అన్నట్టు చెప్పి తర్వాత ఆయన అనుగ్రహం చేత ఇస్తాడు. అప్పుడు అంటాడ, భగవంతుడు పరిపూర్ణ కరుణామయుడే అని. అక్కడి నుంచి ఆయన చెప్తారు. అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరి మన మెహర్ బాబాను కలుసుకుంటారు. మెహర్ బాబా ఆయన వెళ్ళేటప్పటికి మౌనంలో ఉన్నారు. నిజంగా మహానుభావులు ఈరోజు స్మరించుకోవడం, మనం ఎక్కువగా మాట్లాడేసే మనము సాధనా పరాకాష్లో కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడకుండా అలా సాధన చేసుకుంటూ అంతర్గతం చేసుకున్నటువంటి ఆ మహానుభావుడిని మన నరసింహస్వామి కలుసుకోవడం జరిగింది. అప్పుడు నరసింహస్వామికి రాసి చూపుతాడనమాట ఆయన పలక మీద, నువ్వు ఉత్తరాదికి వెళ్ళు, అక్కడ నీ గురువు ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ కొద్ది రోజులు ఉంటాడు. అక్కడి నుంచి మరలా ఏంటి అని చెప్పి కాలిబాట పట్టి బయలుదేరి సాకోరి చేరుతాడు. సాకోరిలో ఎవరున్నారు? మన ఉపాసిని బాబా. చూడండి, సాయి అనే మహా బాబా అనిపించుకునేవాడు సాయి బాబా అంటాం కదా. వారసుడని ఎవరిని ప్రకటించకపోయినప్పటికీ కూడా సాయి ఉపాసిని బాబా అని పిలిపించుకునేటువంటి భక్తాగ్రేషుడు సాయి యొక్క బిడ్డలలో మన ఉపాసిని బాబా. సరే, ఆ ఉపాసిని బాబా ఎవరికి గురువు? మెహర్ బాబాకు గురువు. చూడండి, తన తల్లికి తగ్గ బిడ్డలుగా సాయినాథుడు చేత తీర్చబడినటువంటి ఉపాసిని బాబా యొక్క సాయి సంస్కారాల చేత తీర్చబడినటువంటి వారు మెహర్ బాబా. ఇప్పుడు మన బివి నరసింహస్వామి
అక్కడ చక్కగా ఆయన దగ్గర ఉపాసిని బాబా దగ్గర ఉంటారన్నమాట. ఉపాసిని బాబా దగ్గర ఉంటే అక్కడ కొద్ది రోజులు అన్ని చేస్తూ సేవ. కానీ ఉపాసిని బాబా గారు మన నరసింహస్వామి వెళ్ళే సమయానికి ఒక కోర్టులో ఒక కేసు మీద వాదించే దాని కోసం ఉన్నాడు. ఒక కోర్టులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు అనమాట. అప్పుడు అక్కడ స్వామి సహజంగానే న్యాయవాది కదా, లా కోట్ని వేసుకొని నల్ల కోటుని ధరించి స్వామి తరపున వాదించి స్వామిని ఆ కేసు నుంచి విముక్తి చేస్తాడు. అక్కడ ఉంటారన్నమాట. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నా గురువు సాయిబాబా అని కానీ ఉపాసని కొన్ని గ్రంథాల్లో అలా ఉంది, కొన్ని గ్రంథాల్లో ఆయన చెప్పారని ఉంది. ఏది ఏమైనా నరసింహస్వామికి అక్కడ కూడా కొద్ది రోజులు ఉండి ఒక రోజు అబ్బాయి ఎంత ఇక్కడ ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు ఇన్ని అంటే ఇది ఊరికే ఒక అరగంటలోనో ఒక 10 నిమిషాల్లో మనం చెప్పుకుంటున్నాం. కొన్ని నెలలు సంవత్సరాల పాటు స్వామి అన్వేషణ అలా కాలిబాటన జరుగుతూ వస్తూ ఉందన్నమాట. ఒక్కొక్క చోట 20 నెలలు ఉన్నాడు, ఒక్కోసారి ఒక్కొక్క చోట 2-3 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్కొక్క చోట ఒక 12 నెలలు ఒక సంవత్సరం పాటు ఉన్నాడు. అలా ఉంటూ అన్వేషణ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ ఉపాసిని బాబా గారు ఆ ఆ సాకోరిలో ఆయనతో ఉండి సాకోరి నుంచి బయటకు వచ్చేసాడు. ఇంక వెళ్ళిపోదాము, ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ స్వాంతం లేదు, అదేదో ఇంటికే వెళ్ళిపోయి అక్కడే ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి బయలుదేరాలని చెప్పి ఆ ఉపాసిని బాబా యొక్క ఆశ్రమంలో నుంచి తలుపులు తీసుకొని బయటికి వస్తూ బయలుదేరుతున్న సందర్భంలో ఒక ఫకీరు కనిపించి ఓ మద్రాసుపు సన్యాసి అని అరుస్తూ ఉన్నారట. ఎవరు అని ఇలా తిరిగి చూడగానే ఎక్కడికి బయలుదేరుతున్నావు, నీ గురువు షిరిడీలో ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు. ఫకీరు ఆయనకి చెప్పాడు, మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు, ఆయన వెళ్తున్నారు అని చెప్పిన తర్వాత ఉపాసిని బాబా లేదు నేను అంటాడు. లేదు ఒకసారి వెళ్ళి రావాల్సిందే అని చెప్పి ఫకీరు ఒప్పుకోడు అనమాట. ఆ ఫకీరు ఒప్పుకోని తర్వాత సరే ఇంకొకటి అంటాడు, ఆయన సజీవుడు కాదు కదా, వీళ్ళంతా సజీవంగా ఉన్న వాళ్ళు ఇవ్వనటువంటి మానసిక స్వాంతన ఎప్పుడో శరీరం వదిలేసిన ఆయన దగ్గరకు పోతే నాకు లభిస్తుందా అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఒకసారి దర్శించమని ఈయన చెప్తాడు. అలా వెళ్ళి షిరిడీలోకి ప్రవేశించాడు మన డివి నరసింహస్వామి. 1936లో షిరిడీ నేలపై పాదం మోపాడు. ఆ సమాధి మందిరంలోకి వెళ్తూ ఉండగానే అప్పటికి 1936 అంటే బాబా గారి యొక్క విగ్రహం లేదు, చిత్రపటం ఏముంది, సమాధి ఉంది. అలా ఆయన దర్శించిన అని అక్కడికి వెళ్ళగానే ఆ సమాధిని దర్శించిన తోటనే ఈయనకి తెలియనటువంటి తాధ్యాత్మము చెందుతాడు. తెలియనటువంటి ఆ యొక్క ఏమంటారు నేను అనే భావన పెరిగిపోయి ఒక రకమైనటువంటి దివ్యానుభూతిని ఆ సమాధి మందిరంలో పొందుతాడనమాట మన డివి నరసింహస్వామి. కానీ ఒక ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి, పరులాపకారైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తను లబ్ధి పొందిన తర్వాత తను పొందినటువంటి లబ్ధిని 10 మందికి కూడా పంచాలనేటువంటి 10 మంది శ్రేయస్సు కోసం పంచాలని తహతహలాడుతూ ఉంటాడు. అలాంటిది మన డివి నరసింహస్వామి. అక్కడ స్వామిని చూడగానే బాబా మీద ఎన్ని రాశాడండి, అష్టోత్తరము, సహస్రనామావళి, ఇంకా పూజా విధానము, ఇంకా భక్తుల అనుభవాలు, ఇలా ఎన్నో గ్రంథాలు. సాయి సచ్చరిత్ర అప్పటికి 19 ఇంకా కూడా పూర్తిగా విడుదల కాలేదు, 1936 అలా ప్రాంతంలో కదా స్వామి వెళ్ళాడు సచ్చరిత్ర. ఇంకా కూడా ఒక మాసపత్రికను కూడా స్వామి స్థాపిస్తాడు. సరే దీన్ని నేను వ్యాప్తి చెయ్యాలి అనేటువంటి సంకల్పాన్ని షిరిడి సాయినాథులు స్వామి వారికి ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే తర్వాత కొద్ది నెలల పాటు సంవత్సరాలు, నెలలు కూడా కాదు, సాయి యొక్క అనుంగ భక్తులైనటువంటి వారిని అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ ఏ విధంగా అయితే అందరికి చెప్పి బాబా దగ్గర తీసుకొచ్చాడో అలా ఈయన ప్రతి భక్తుడిని, మన బాగోజీ షిండే కావచ్చు, మన రేగే కావచ్చు, రాస్నే కావచ్చు, ఇలా ఎంతో మంది భక్తుల్ని
కలిసి ఆ బాబాతో ఉన్నటువంటి అనుబంధాల్ని, బాబాతో పొందిన వాళ్ళు పొందినటువంటి సాంగత్యాన్ని వాటన్నిటిని కూడా చక్కగా రాస్తూ, దీంట్లో ఈయనకి చాలా చక్కగా సహకరించిన వారు రేగ్ గారట. రేగు జడ్జి కదా, మనకు తెలుసు. ఆ రేగ్ గారు బాగా చక్కగా ఎక్కడైనా ఈయనకి రాసుకునే ఎన్నో మా పత్రికల్లో ఉన్న వాటిని కూడా ఈయనకి అందించేవాడట. అలా ఈయన అన్ని చేసుకుంటూ అలా ఎంతో మంది భక్తుల్ని సేకరించి, నానాసాహెబ్ చందోర్కర్ కూడా వాళ్ళ కుమారుణ్ణి కావచ్చు, బీవీ దేవుని కూడా కలిశారు స్వామి. అలా అన్ని రాసి వారి ద్వారా రాసిన తర్వాత సరే ఇక్కడి నుంచి దీన్ని చేస్తూ అప్పటిదాకా 1936 దాకా బాబా దగ్గరికి ఏ కొద్ది మంది భక్తులు మాత్రమే వచ్చేవారు. మన స్వామి చేసేటువంటి ప్రచారం ద్వారా, ఆయన రచించినటువంటి పుస్తకాల ద్వారా అనేక మంది భక్తుల యొక్క తాకిడి షిరిడీ నేలను తాకింది. ఆ సద్గురులతో సమాగమం చేయించింది ఎందరో జీవితాలని. అలా స్వామి గారు అక్కడి నుంచి అన్వేషణ చేసుకుంటూ వచ్చారు కదా, తన గురువుని తనను పొందారు, లభించారు. అందుకే మన బివి నరసింహరావు స్వామి ఫోటోని మన రేగే అక్కడ స్థాపిస్తాడట షిరిడీలో సంస్థానం దగ్గర. ఆ సమాధి మందిరంలో బివి నరసింహస్వామి ఫోటోని రేగే గారు ఉంచుతారని చూశాను. అలా తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మద్రాసుకు వచ్చి అఖిల సాయి సేవా సమాజ్ అనేటువంటి ఒక దాన్ని స్థాపించి ఒక మందిరాన్ని కట్టి చేసి చక్కగా ప్రచారాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు స్వామి. అలా ప్రచారాలు చేసుకుంటూ మన నెల్లూరు, ఒంగోలు, ఇలా బాపట్ల, చీరాల ఒకటేంటి అన్ని చుట్టేశారు. అన్ని చుట్టుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో కేశవయ్య గారితో కావచ్చు, చుండూరు కామేశ్వరం, అక్కడ స్వామి ప్రచారంలో భాగంగా అమ్మగారు ఊరు మునిపల్లె వెళ్ళినప్పుడు వారి ఇంట్లో దిగుతారట శివరామయ్య గారు, చుండూరు కామేశ్వరమ్మ గారి తండ్రి గారు. ఆ ఇంట్లో ఆయన దిగినప్పుడు అక్కడ చేసేటువంటి సత్సంగ కార్యక్రమంలో స్వామి ఎప్పుడు కూడా ఒక స్వామి చిత్రపటాన్ని ఉంచుకొని ఉండేవారట. ఆ పటాన్ని ఉంచుకొని సత్సంగం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ సత్సంగానికి వచ్చిన సమూహంలో మన చుండూరు ఆ ఇంటి ఆమెడే కదా, చుండూరు కామేశ్వరమ్మ గారు కూడా ఉన్నారట. ఉండితో ఆయన సత్సంగం చెప్తూ ఆ తల్లి వైపు తదేక దృష్టితో వీక్షించినప్పుడు బివి నరసింహస్వామి ఆమె తండ్రికి చెప్పాడట, ఈమె చాలా గొప్ప యోగ శక్తి గలవటి తల్లి, మంచి ఆధ్యాత్మికరాలు అని చెప్పి ఆ అమ్మకి ఒక ఫోటోనిచ్చి చక్కగా ఈయన నాన్న నువ్వు తదేకంగా ఆయన చూస్తూ ఉండు. నిజంగా స్వామివారు కూడా ఇక్కడ సరికొత్త ధ్యాన విధానాన్ని చెప్తారు. ఎలా అంటే చాలా మంది అంటూ ఉంటారు మనం కళ్ళు మూసుకుంటే ధ్యానం కుదరదు, కళ్ళు వస్తాయి, ఇలా ఎన్నో రకాలుగా ఉంటూ ఉంది కదా. దానికి ఆయన అంటాడు అప్పుడు, అమ్మా ప్రతిరోజు స్వామిని ప్రేమతో తదేకంగా చూస్తూ ఉండు. ఒక కడ్డీని వెలిగించుకొని ఆ కడ్డీ ఎంతవరకు వెలుగుతుందో అంతవరకు కూడా స్వామితో అలానే చూస్తూ గడుపు అన్నారు. అది ఒక రకమైనటువంటి ఇది. అంతే కదా, మనం ఇప్పుడు అంటాం 10 నిమిషాలు ధ్యానము, 15 నిమిషాలు ధ్యానము, అరగంట ధ్యానము. ఇక్కడ ఆ కడ్డీ దానిలో చూస్తున్నాం బాబాను మన నేత్రాలతో తదేకంగా ప్రేమగా చూసేటువంటి ఒక అద్భుతమైన సాధనా విధానాన్ని ఆ తల్లికి ఇచ్చాడు మన బివి నరసింహస్వామి. అలా దాన్ని పాటించుకుంటూ చేసి ఇంకా చుండూరు కామేశ్వరమ్మ గారంటే మన అందరికీ తెలిసినటువంటి తల్లి, స్వామి యొక్క భక్తురాలు. మన సాయితో అంటే స్వామి చెప్పిన ఆ వాక్కుల ద్వారా దాన్ని ఆచరించి, ఆయన చెప్పేసి వెళ్ళిపోయి అమ్మ ఆచరించకపోతే ఆమె అంత యోగత్వాన్ని పొంది ఉండదు కదా. ఆచరణాత్మకంగా ఆయన్ని గురువుగా భావించుకుంటూ చేసుకుంది కాబట్టి ఆమె జీవితం అంత చరితార్థమై ఎంతో మందికి ఒక గురుమాతగా ఆమె మారిందంటే దాంట్లో అతిశయోక్తి లేదు కదా. ఇలా ఇంకా బివి నరసింహస్వామి, చుండూరు కామేశ్వర కేశవయ్యజీ గారు, మన బివి నరసింహస్వామి గారు ఇద్దరు ఒకరోజు యావలా నుంచి బయలుదేరుతూ ఒక రెహతాదారిలో ఉన్నారట. షిరిడీకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రెహతాలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి కేశవయ్యజీ గారిని నాకు భిక్ష ఇవ్వమని అడుగుతాడట. వీళ్ళు హడావుడిగా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కేశవయ్యజీ గారు, మన స్వామి గారు
ఆ యొక్క ద్వారకామాయి ఏదైతే ఉందో దానిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈయనకి మనసు ధ్యానం కుదరదట కేశవైజీ గారికి. ఆ యొక్క ఏదైతే ఉందో భృకుటి మధ్యలో ఎంతసేపటికి ఆ బిష్యగాడు కనిపించి ఇలా చెయ్యి పెట్టి అడుగుతూ ఉన్నటువంటి దృశ్యమే కనిపిస్తుందట ఆయనకి. అప్పుడు ఏంటి ఇలా అనుకుంటూ ఆయన నరసింహస్వామికి చెప్తాడనమాట, నాకు ఈరోజు ధ్యానం కుదరట్లేదు. అలా మనం అక్కడ రెహతా దగ్గర మనల్ని ఎవరైతే విషయం అడిగాడో ఆయనే కనిపిస్తున్నాడు నా అంటే ఆలోచనే పదే పదే స్ఫుటం అవుతుంది అక్కడ. ప్రస్ఫుటంగా ఆయనకి ఆ దృశ్యం కనిపిస్తూ ఉంది. అప్పుడు నరసింహస్వామి చెప్తాడట, నరసింహస్వామి అంటాడు, నాకు కొన్ని నాణ్యాల్ని ఉండిలో వేసేయి. సరే అక్కడ వేస్తాడు ఆయన 4 వెండి నాణ్యాలు 4 వేస్తాడు ఉండిలో. వేసిన తర్వాత స్వామి అక్కడి నుంచి మరలా వాళ్ళు తిరిగి దర్శనం చేసుకొని అక్కడ షిరిడీలో ఉండి మరలా తిరిగి బయలుదేరుతారు. తిరిగి బయలుదేరుతూ ఉన్న సందర్భంలో బాబా కూడా చెప్పుకుంటాడు అనమాట, బాబా ఇలా తిరిగి మరలా వాళ్ళు పోయేటువంటి దారిలో మార్గ మధ్యలో వీళ్ళు కూర్చున్న చోటికి వచ్చి ఆ రెహతా దగ్గర ఆయన మళ్ళీ వచ్చి ఆ బిష్యగాడు ఇలా పెట్టి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఈయన మరలా దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అలా బివి నరసింహస్వామి ఎక్కడ మద్రాసు ఆయన తిరిగిన అన్వేషణ కోసం తిరిగినటువంటి ప్రదేశాలు ఎన్ని, మానసిక ప్రశాంతత కోసం తిరిగిన క్షేత్రాలు ఎన్ని, ఆయన అలా తిరుగుతూ తిరుగుతూ అన్వేషణలో చివరికి గురువుని తెలుసుకొని తను కూడా ఎంతో మందికి గురు స్వరూపంగా మారి ఒక సాయి తత్వ ప్రచారాన్ని మొదలుపెట్టి సాయి అఖిల భారత సాయి సమ్మేళనాలు ఇప్పుడు అంటున్నాం కదా, అలాంటి మద్రాసులో సాయి సమాజ్ అని చెప్పి ఒక దాన్ని స్థాపించి అంతటా కూడా సాయి తత్వాన్ని వ్యాపింపజేస్తూ వచ్చినటువంటి బివి నరసింహారావు చరిత్రని మనం తెలుసుకోవడం మన మహద్భాగ్యము. ఇంకా స్వామి యొక్క నిగూఢమైనటువంటి విషయాల్ని మనం తర్వాత వచ్చేటువంటి తెలుసుకుందాం. ఎందుకంటే మనకుండేటువంటి సమయాభావం వల్ల మహాత్ముల గురించి మనం ఎంత చెప్పాలంటే అంత వాళ్ళు అందించిన మేరకు మనకు అందిన వరకు మనం అందించగలం. అలా బివి నరసింహస్వామి జీవితం అంతా కూడా చూస్తే మనకు ఏమి నేర్పుతుంది అనేది కానీ మనం గమనించుకున్నట్లయితే బివి నరసింహస్వామి యొక్క జీవితం కష్టాలనేవి అందరికీ వస్తాయి. ఆ కష్టాల కడల్లో కూరుకుపోయి చింతల కొలిమిలో కూరుకుపోయి నిన్ను నీవు కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకొని వచ్చిన దాన్ని సార్థకం చేసుకోకుండా వచ్చిన జీవితాన్ని నీకు లభించిన జీవితాన్ని సార్థకం చేసుకోకుండా జీవించొద్దు నానా. ఎవ్వరూ భూమి మీద శాశ్వతం కాదు. ఈ రోజు నేను శాశ్వతం అనుకుంటున్నాను, ఏ రోజుకి శరీరం పడిపోతుందో ఎవరికీ తెలియదు. అలా ఏయో బంధాలను అంటి పెట్టుకొని ఈ బంధమే నాకు శాశ్వతం అని జీవించేటువంటి జీవితంలో నుంచి ఆయన పూర్వజన్మ సంస్కారం కావచ్చు, ఆయన బలంగా ఆ పూర్తి వైరాగ్య భావాలతో గతంలో ఉండి చివరికి ఏదో కర్మానుసారం ఆయనకి అవి సంప్రాప్తించి ఉండవచ్చు ఆ బంధాలు. ఆ బంధాలను అలా తొలగించి ఆయనకున్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించినప్పుడు నైరాశ్యంలోకి తీసుకెళ్లలేదు చూడండి భగవంతుడు. అది ఇక్కడ మనం గుర్తించాలి. ఆయన నైరాశ్యం అంటే అదే పనిగా చింతిస్తూ భార్య గురించో బిడ్డల గురించో ఆ స్మృతుల గురించి ఆలోచించుకుంటూనే అక్కడ ఆగిపోలేదు. మనసుకైతే హృదయం అయితే గాయపడింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ గాయపడిన హృదయమే దానికి మందు కోసము ఒరే ఈ యొక్క బాధలు ఈ బంధాలు వీటన్నిటి పట్ల ఉన్నటువంటి ఈ ప్రేమ ఈ మమకారం ఈ మోహం వల్లే కదా నా వాళ్ళు నా అని చెప్పి ఆ చింతతో అరే ఇన్ని రోజులు నాతో ఉన్న వాళ్ళు నా నుంచి వెళ్ళిపోయారే అని చెప్పి వాళ్ళ ద్వారా మనం పొందినటువంటి స్మృతుల్ని కలిగిస్తూ మనకి బాధను గురి చేస్తుంది. ఆ బాధను తొలగించుకోవాలనే కదా ఆ బాధ కలిగిన హృదయానికి ముందు సద్గురు అన్వేషణ అనేటువంటి మందుని తీసుకున్నాడు. అలా చూడండి ఎంతో మంది మహాత్ముని దర్శించాడు మహాత్ముడు. మనకి ఆ మహాత్ములు పేర్లు చెప్పుకున్న చరితార్థమయ్యేటువంటి జీవితాలు. అంటే పేరు చెప్పుకుంటేనే పుణ్యం వచ్చేస్తుందా అంటే ఆ భావన నీకు ఇక్కడ ఉండాలి, ఆ హృదయ శుద్ధి నీకు ఉండాలి. అలా ఆయన చెప్తూ అంతా కూడా
ఆత్మతత్వంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎదుర్కొంటే, కానీ ఎక్కడ కూడా తనకు కలిగిన అవరోధాలకి నైరాశ్యం అయ్యి తను ఆత్మహత్య చేసుకోవాలనో కానీ ఇంకోటో కానీ ఎక్కడ ఏ తలంపు మన నరసింహస్వామిలోకి రాలేదు. కానీ ఆకలికి ఆ తల్లికి ఇచ్చినప్పుడు ఆ పండరినాథుని దర్శించలేకపోయాననేటి ఉండొచ్చు. కానీ పండరినాథుడు ఇక్కడ దర్శనం ఇస్తే భగవంతుని చూడాలన్నాడు కదా ఆయన. ఆ భగవంతుని చూడాలంటే మనకి ఇచ్చాడు, అక్కడ మెసేజ్ ఇచ్చాడు ఆయన. అమ్మ ఇచ్చింది, స్వామి ద్వారా మనకు అమ్మ ఇచ్చింది, నాన్న చూడాలనే తపన ఓకే, కానీ ఆయన నీ ఎదుట ప్రత్యక్షమైతే ఏ రూపంలో నువ్వు అంటే విష్ణుమూర్తితో సాయిబాబా, ఇప్పుడు సాయిబాబా ప్రత్యక్షంగా అంటే సాయిబాబా లాంటి కఫ్నీనే తలపాగానే కట్టుకొని ఆ సటకా పట్టుకొని అలా ఉంటేనే బాబా అనుకోవడం మన అవివేకం. వారు మనకేం చెప్పున్నారు మహాత్ములు, నామాన్ని రూపాన్ని తీసివేస్తే మిగిలింది ఏదైతే ఉందో అదే మేము అని ప్రతి మహాత్ముడు చెప్తాడు. ఆ ఏది అంటే మనందరిలో కూడా నేను నేను అని చెప్పి పదే పదే ప్రకటితం అవుతున్నటువంటి చైతన్య స్వరూపము అంతటా ఉంది. అందుకే కదా సాయి నాథుడు కావచ్చు, ఈ సర్వజ్ఞ సమర్థులు కావచ్చు, వీళ్ళందరూ ఎలా చెప్పగలిగినారు? వారు మేము వేరు మీరు వేరు అనేటువంటి భావం నుంచి అంతా ఉన్నదంతా ఒక్కటే, నాలో ఏ దివ్యాత్మ అయితే ప్రకాశిస్తుందో, నాలో ఏదైతే ఉందో అది అందరిలో ఉంది, అందరిలో ఉన్న దాంతో నేను వేరు కాలేను, వారు వేరుగా లేరు అనేటువంటి ఆ స్థితిలోనే అందరి హృదయాల్లో ఉన్నదాన్ని గ్రహిస్తూ అందరికి కూడా తెలియజేస్తూ సర్వవ్యాపకమై ఉన్నారు. సర్వవ్యాపకం అంటే ఇక్కడ నేను మీరు వేరు అనుకున్నప్పుడు కదా మనం ఇక్కడ లేదు, నేను ఇక్కడ ఉన్నా నేను అక్కడ ఉన్నాను అంటే ఆ నేను అనే నీ నామరూపాలు లేనటువంటి నేను నిజమైన నేను అక్కడ ఉంది. కాబట్టి ఆ దర్శించి సర్వవ్యాపకమైనటువంటి లీలను మనకు ప్రకటన చేస్తూ వస్తున్నారు వారు. అలా ఎన్నో రకాలైనటువంటి కట్టుకున్న భార్య అంటే మనకు కొంచెం వైరాగ్యం ఎక్కువైనప్పుడు చెప్తూ ఉంటారు, కొన్ని పాటల్లో అంటారు కదా, భార్య వచ్చేది గడప వరకే, కొడుకు వచ్చేది కాటి వరకే. ఈ సత్యాలన్నీ మనకి తెలియని అయితే కానే కాదు.